ఇప్పుడే ద వండర్ఫుల్స్ అనే డ్రామా చూడడం జరిగింది. మీకు తొందరగా రివ్యూ చెప్పేసేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ 3-4 ఎపిసోడ్లు మీరు ఓపిక పడితే తర్వాత లాస్ట్ 5 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లో మీకు డ్రామా వదిలేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఫస్ట్ కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, అప్పుడప్పుడు హీరో క్యారెక్టర్ ఏంటిది, మన హీరోయిన్ క్యారెక్టర్ ఏంటిది, తన వర్క్ ఏంటిది, మన హీరోయిన్ ఫ్రెండ్స్ ఎవరు అని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తారు. 3-4 ఎపిసోడ్ల వరకు ఇంకా కొత్త క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అయితేనే ఉంటాయి. సో దానివల్ల మనకు కొద్దిగా ఆ ఫీలింగ్ వస్తుంది, అరే ఇంకెంతసేపు మెయిన్ ప్లాట్ కి వెళ్ళడానికి ఇంకెంతసేపు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ 4th 5th ఎపిసోడ్స్ తర్వాత మెల్లమెల్లగా అప్పుడే మెయిన్ ప్లాట్ లకి ఏదైతే మన విలన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుందో అప్పుడే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత నిజంగా డ్రామా మీకు అసలు టైమే తెలియదు ఇక ఆ 5 ఎపిసోడ్స్. కానీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఈ డ్రామాలో ఉమ్మిన్ గురించి. నిజంగా యాక్టింగ్ ఇరుగా తీసేసింది ఈ డ్రామాలో. ఎక్స్ట్రాడినరీ అటర్నీ ఊలో మనకు తను ఏ విధమైన యాక్టింగ్ చేసిందో మన అందరికి తెలుసు. అంత మంచి యాక్ట్రెస్ తను. తన గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన లేదు. కాకపోతే తను ఆ డ్రామాలో ఏదైతే చేసిందో ఆ డ్రామాకి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్. చాలా చిల్ అండ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఒక మనం పక్కింటి అమ్మాయి లేకపోతే ఒక పల్లెటూరు అమ్మాయి మనం ఊర్లో చుట్టూ ఇట్లా తిరుక్కుంటా అందరితోని హాయ్ చెప్పుకుంటా, అందరితో బాగా చెప్పుకుంటా, అందరితోని నవ్వుకుంటా సంబరపడుకుంటూ ఉంటుంది చూసినావా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఒక జోవియల్ క్యారెక్టర్ తనది. చాలా బాగా చేసింది. నీకు ఎక్కడ కూడా అరే ఫోర్స్లో చేస్తాను తిను కామెడీ అనే ఫీలింగ్ రాలేదు. నాకు చాలా బాగా అనిపించింది తన విషయంలో. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం ఉమ్మిని కొంచెం డౌన్ చూస్తారు. అంటే కొంచెం క్యారెక్టర్ అంతా డల్ ఉన్న క్యారెక్టర్ లెక్క చూస్తారు. అది ఎందుకో మీకు తెలుస్తుంది. మీకు ఒకసారి మీరు డ్రామా చూస్తే అర్థమైంది. ఆఫ్టర్ సెకండ్ ఎపిసోడ్ దాని క్యారెక్టర్ పూర్తిగా మారిపోద్ది, ఒక జోవియల్ క్యారెక్టర్ లెక్క మారిపోద్ది. అండ్ ఎవరైతే ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారో అండ్ నేను వాళ్ళ పేర్లు రాసుకొచ్చాను, చాయ్ దేహున్ అండ్ లిమ్ సంగ్జే. నిజంగా చాయ్ దేహున్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నిజంగా నేను ఆయన క్యారెక్టర్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఎలా అంటే ఐ డోంట్ నో వై నాకు ఇప్పుడు ఈ డ్రామా మొత్తంలో నాకు యాక్టింగ్ ఎవరితే బాగా నచ్చిందిరా అంటే చాయ్ దేహున్ క్యారెక్టర్దే. ఒక ఫ్యామిలీ పర్సన్ లెక్క, వాళ్ళ కూతురు ఒక ఫాదర్ లెక్క, వాళ్ళ భార్యని కూతురిని మంచిగా చూసుకోలేడు, ఒక ఇవ్వాల్సిన లైఫ్ తను ఇయ్యలేడనే బాధ, అన్ని ఎమోషన్స్ కరెక్ట్ ప్లే చేశాడు. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలుస్తారో వన్ ఆఫ్ ద కామెడీయెస్ట్ క్యారెక్టర్ కూడా అతనిదే. ఆ డైలాగులు, ఆ సర్కాస్టిక్ డైలాగ్స్ చాలా బాగా చేశాడు. నిజంగా నాకు అతని క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఈ డ్రామాలో. అండ్ లిమ్ సొంగ్జేది కూడా చాలా బాగుంది క్యారెక్టర్. తను ఉన్నంతసేపు, వీళ్ళు ముగ్గురు ఉన్నంతసేపు మీకు బోర్ కొట్టదండి, అది మాత్రం గ్యారంటీ చెప్తాను. వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్లు ఎప్పుడైతే కలిసి ఉంటారో వీళ్ళ కామెడీ, నేను ఈ మధ్యలో వచ్చిన డ్రామాలలో ఇంతగానో నవ్విన డ్రామా లేదు. నిజంగా అంత బాగుంది. కామెడీ పరంగా మాత్రం చాలా బాగా తీశాడు. కానీ ఫస్ట్ 3 ఎపిసోడ్లు మీరు లాగాలి కొద్దిగా. అండ్ ఇంకొక మెయిన్ హైలైట్, డ్రామాలో మెయిన్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు, చావునో. ఎందుకురా అంత హ్యాండ్సమ్ గా ఉంటావు, ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు అసలు. ఈ కెమెరా ఎక్కడ పెట్టు అసలు చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నా మనిషి. సో ఐఎమ్ జెలస్ అబౌట్ హిమ్. కాకపోతే హీఈస్ రియలీ 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 గుడ్. మిగతా డ్రామాలు ఏదైతే ఉందో, తను చేసిన డ్రామాలు ఏవైతే ఉందో ఆ డ్రామాతో పోలిస్తే ఈ డ్రామాలో చాలా బాగా చేశాడు. మిగతా డ్రామాలో అంతా నాన్ సైలెంట్ క్యారెక్టర్ అంటే ఒక అబ్బాయి కాలేజీలో ఉంటాడు, కాలేజీలో అసలు ఎవరితో మాట్లాడు, ఎవరితో తిరగడు, జస్ట్ ఏదో ఒక టేబుల్ మీద కూర్చుంటాడు, అందరు అమ్మాయిలు తను చూసి అబ్బా బాగున్నాడు అనే ఫీలింగ్ ఇస్తారు. అలాంటి క్యారెక్టర్లే ఎక్కువ చేశాడు. కానీ ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ ఎక్కువ చేయలేదు. తను ఏ డ్రామా చూసినా మై ఐడీస్, గ్యాంగ్నమ్ బ్యూటీ కావచ్చు, ట్రూ బ్యూటీ కావచ్చు, ఇంకా 2-3 డ్రామాస్ ఉంటాయి. కిమ్ తహీతో చేసేది, సింగిల్ ఇన్ఫేర్ లో ఉన్న ప్యానలిస్ట్ ఒక యాక్ట్రెస్ ఉంటుంది, తనతో ఒక డ్రామా చేశాడు. ఏ డ్రామా చూసుకున్నా తన ఎక్స్ప్రెసివ్ క్యారెక్టర్ ఉండదు, ఇప్పుడు సైలెంట్ క్యారెక్టర్ తోనే ఎక్కువ చేస్తాడు. బట్ ఫస్ట్ 3 ఎపిసోడ్లు హీరో వెనక ఏదో జరగబోతుంది, ఏదో అవుతుంది వీడికి అనే ఫీలింగ్ చూపిస్తారు. అది మనకంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకో నాకు అనిపించలేదు ఆ బిట్టు, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ యాక్టింగ్ మాత్రం చావును తనకి ఇచ్చిన క్యారెక్టర్లో తను చాలా బాగా చేశాడు, అది మాత్రం చెప్తాను. ఆయన చాలా బల్కప్ అయ్యాడు కూడా. నిజంగా చాలా బాగా కష్టపడ్డాడు ఈ డ్రామా కోసం. నేను ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ద వండర్ఫుల్స్ అని పోస్టర్ వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ఒక కామెడీ డ్రామా అనుకున్నా. అంటే మీకు కొన్ని కామెడీ డ్రామాస్ ఉంటాయి, లిటరల్లీ అన్రియలిస్టిక్ కామెడీ డ్రామాస్ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ జోనర్ లో పోతాను అనుకున్నా. కానీ తర్వాత నేను దాన్ని సినాప్సిస్ చదివిన తర్వాత మీకు స్టోరీ చెప్పాలంటే ఏం లేదండి, ఒక ఫూల్స్ కి సూపర్ పవర్ వస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తారు అన్నది డ్రామా. అంతే, వాళ్ళ ఊరిని ఏదైతే ఉందో నాశనం చేస్తాను ట్రై చేస్తున్నారో దాన్ని కాపాడతారు. సూపర్ హీరో డ్రామాస్ అంటే సూపర్ హీరోస్ సినిమాస్ అన్నా కానీ డ్రామాస్ అన్నా కానీ మార్వెల్ అన్ని చేసేసి ఏమున్నది, ఎంతసేపు సూపర్ హీరో సినిమా అంటే ఒకటే ఉంటది, ఈ విలన్స్ నుంచి ఊరిని కాపాడడం, ప్రపంచాన్ని కాపాడడం, అంతకు మించి ఏముంటుంది చెప్పండి. అంతే, అన్ని రకమైన స్టోరీస్ మార్వెల్ తీసేసిల్లు. సో ఇందులో కూడా అదే ఉంటది. బట్ ఆ డైరెక్టర్ ఏ విధంగా చూపించాడు అనేదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విలన్స్ కూడా ఒక మంచి రోల్స్ ఉంటాయి. మీకు ఎక్కడైతే విలన్స్ ఉన్నారో, ఈ మెయిన్ డాక్టర్ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ వెనుకున్న ఒక చిల్డ్రన్ క్యారెక్టర్ కావచ్చు, ముగ్గురు, ఆ చిల్డ్రన్ క్యారెక్టర్స్ కి వెనక బ్యాక్ స్టోరీ, వాళ్ళకి ఎమోషన్స్. ఒక క్యారెక్టర్ ఉంది తనకు, ఒక ఇయరింగ్ లాస్ పర్సన్, అంటే చెవులు వినపడని పర్సన్. ఆ క్యారెక్టర్కి నేను కనెక్ట్ అయ్యాను.
ఆ క్యారెక్టర్ విలన్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, వాని కోసం ఎందుకు కష్టపడుతుంది, ఐ మీన్ ఈ సిటీని నాశనం చేయడానికి ఎందుకు ట్రై చేస్తుంది, వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ డాక్టర్ అంటే ఎందుకు తనకి అంత ఇష్టం అనేది ఆ క్యారెక్టర్ నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మిగతా ఇద్దరు కూడా బ్యాక్ స్టోరీ ఉంటుంది కానీ వాళ్ళిద్దరికి నేను అంత కనెక్ట్ కాలేకపోయాను, తినకు బాగా కనెక్ట్ అయ్యాను నేను. సో విలన్స్ కూడా బ్యాక్ స్టోరీ ఉంటుంది. విలన్స్ అంటే ఏదో క్రూరమైన విలన్స్ జస్ట్ మనుషులు చంపుకుంటూ పోతారు, మనుషులు కిడ్నాప్ చేస్తారు అనే ఫీలింగ్ కాకుండా చాలా బాగా తీశాడు ఈ విషయంలో కూడా. అండ్ ఈ ఎలిమెంట్ కూడా బాగా నచ్చింది. విలన్స్ అంటే విలన్స్ లా కాకుండా ఒక చర్చ్ పెట్టి, మన ఇప్పుడు బయట చర్చ్ పాస్టర్స్ ఎలా చేస్తారు, కాల్ బాగా చేయడాలు మీరు అందరు చూసే ఉంటారు చర్చిలల్లో. సో ఆ టైప్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ ని తీసుకొని ఇక్కడ సూపర్ పవర్స్ ఉన్న మనుషుల్ని పెట్టి సో జనాల్ని ఎలా మోసం చేశారు, చర్చిలకి జనాలను పిలిచి కాల్వా చేసుడు అంటే వీళ్ళు ఆల్రెడీ సూపర్ పవర్స్ ఉన్నారు కదా, సో వీళ్ళు వాళ్ళకి కాల్వా చేయడాలు లేకపోతే గాలి నుంచి లేపడాలు ఇవన్నీ చూపించి జనాలను ఎలా మోసం చేస్తారు అండ్ క్రిస్టియానిటీకి వాళ్ళు మారాలని ఎలా ఫోర్స్ చేస్తున్నారు అన్నది ఆ ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే బామ క్యారెక్టర్ చేశారో చాలా బాగా చేశారు. అండ్ ఈ డ్రామాలో ఉంబిన్కి చావునుకి అంత రొమాంటిక్ మూమెంట్స్ ఎక్కువ లేవు. రొమాంటిక్ మూమెంట్స్ అని ఎందుకంటే చాలా మంది చావును అంటే కొంచెం రొమాంటిక్ రామ్ కామ్ టైప్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కాకపోతే ఇందులో ఉన్నాయి. బట్ లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ లోనే వీళ్ళిద్దరు ఎమోషన్స్, వీళ్ళిద్దరు లవ్ చాలా బాగా చూపించారు. బట్ మనం అంత ఎమోషనల్ అయ్యేంత రేంజ్ లో ఉండదు, జస్ట్ ఏదో అట్లా పెట్టారనే ఫీలింగ్ వచ్చింది నాకు రొమాంటిక్ మూమెంట్స్ పరంగా. మిగతా అన్నిటి పరంగా చాలా బాగా తీశాడు. ఫైనల్లీ ఈ డ్రామా ఏంటంటే చూడొచ్చు, ఇట్స్ ఏ గుడ్ డ్రామా. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఓపిక పట్టండి. అండ్ 4వ ఎపిసోడ్ నుంచి మేము అసలు స్టోరీ స్టార్ట్ అవుద్ది. 5వ ఎపిసోడ్ నుంచి మీకు అసలు ఆగదు డ్రామా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఇస్ సాహిత్, బాయ్.